చాలా మంది మూర్ఖులు చూడండి, నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా కుక్కలాగా ఎంటబడుతుంటారు. అరే అసలు నిన్ను ఎందుకు ప్రేమించాలి? అసలు నాకు అర్థం కాదు, నిన్ను ఎందుకు ప్రేమించాలి? నన్ను ప్రేమించి అంటే ఎలా ఉంటుందంటే, నాకు డబ్బులు ఇస్తావేవా, నన్ను డబ్బులు ఇస్తావో, అడుక్కునేవాడు వచ్చి నాకు 10,000 ఇస్తావా అని అడుక్కునేవాడు మనం వెంటబడుతున్నాడు. ఏమంటాం మనం? అరే నువ్వు ఎవడరా అసలు, నీకు 10,000 ఎందుకు ఇవ్వాలరా అని అడుగుతాం, అడగమా? లేదు నాకు 10,000 ఇస్తావా అమ్మా 10,000 దానం అన్నాడానికి ఏమంటాం? ఒక పనికి మాలినోడా, నువ్వు ఎవడరా అసలు నన్ను 10,000 అడగడానికి, నేను ఎందుకు ఇవ్వాలరా నీకు అంటావా అనమా? అలాగే నన్ను ప్రేమిస్తావా ప్రేమించవా, నన్ను ప్రేమిస్తావా ఒక పనికి మాలినోడా, నిన్ను ఎందుకు ప్రేమించాలి అసలు? నేను ఎవడరా అసలు నన్ను ప్రేమించమని అడగడానికి అని అడిగే రైట్ ఉంటుందా ఉండదా? వాళ్ళకి ఉంటుంది. ఆ రైట్ ని కూడా కాలు రాస్తూ కొంతమంది మూర్ఖులు దాడులు చేయడం, ఉన్మాదుల్లాగా బిహేవ్ చేయడం. నాకు దక్కనిది ఎవడికి దక్కకూడదు, శాపిల్ల కోడిపిల్ల మనిషి నాకు దక్కంది ఎవరికి దరిద్రులు పెరిగిపోయారు సమాజంలో. నేను ఎవడో యూపీలో పెళ్లి చేసుకుని భర్తతో బండి మీద వెళ్తున్న అమ్మాయిని వెనకనెళ్ళి కాల్చేసాడు, కొత్త పెళ్లి కూతురు. ఇంతకేంటి, వీడిని ప్రేమించలేదు, ఇంకోటి పెళ్లి చేసుకుంది, అదే వాడి బాధ. ఈ సైకోగాళ్ళందరినీ అణమైన జైల్లో వేసేయాలి, తీసుకెళ్లి మళ్ళీ ఆ జైలు రీఓపెన్ చేసి బయట తీసుకురాకూడదు. అంతమంది సైకోగాళ్ళు ఉన్నారు. అసలు నువ్వెవరు అడగడానికి, నిన్ను ప్రేమించమని బలవంత పెట్టడానికి నువ్వెవరు అసలు? అలాగే మా మతంలోకి రా, ఎవరికి అధికారం లేదు. నేను ఈ మతంలో చెల్లిపోతా ఆపటానికి కూడా ఎవరికి అధికారం లేదు. నా మతంలోకి రా అని అడిగే అధికారం ఎవరికి లేదు. నీ మతంలోంచి వెళ్ళిపోతానంటే ఆపే అధికారం కూడా ఎవరికి లేదు. ఈ వ్యక్తితో నాకు ఫ్రెండ్షిప్ ఇష్టం లేదు, నేను నీతో ఫ్రెండ్షిప్ చెయ్యను అన్నావు, చేస్తావా చంపేమంటావా అంటే ఇదట. అరే నీ పద్ధతి నాకు నచ్చలేదురా అబ్బాయి, నీ పద్ధతి నాకు నచ్చలేదు అమ్మాయి, నీతో నేను ఫ్రెండ్షిప్ చేయను, ఐ డోంట్ లైక్ యువర్ యాటిట్యూడ్. సో నాకు నువ్వు నచ్చలా. ఆ రైట్ మనకు ఉందా లేదా? ఉంది. అది ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరితో అయినా చెప్పొచ్చు, నాకు నువ్వు నచ్చలేదు, నీ పద్ధతి నచ్చలేదు, నీ బిహేవియర్ నచ్చలేదు, కాబట్టి నాకు దూరంగా ఉండు. ఎవరికైనా ఉంటుందా రైట్, చచ్చిపోయేంత వరకు ఉంటుందా రైట్, ఎవరితో అయినా చెప్పొచ్చు. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్. ఈ ఫండమెంటల్ రైట్స్ అందరికీ ఉంటాయి.